ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావడంతో అధికారులు కీలకమైన ఫైనల్ టెస్ట్ రన్ నిర్వహించనున్నారు. జనవరి 4న ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కానుంది. ఇది ఈ విమానాశ్రయంలో దిగనున్న తొలి కమర్షియల్ ట్రయల్ ఫ్లైట్ కానుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 95% పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి మిగిలిన పనులను పూర్తి చేసి ఆగస్టు నెలలో పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. జనవరి 4న జరగనున్న ఫైనల్ ట్రయల్ రన్ విజయవంతమైతే ఇతర విమానయాన సంస్థలతో రాకపోకలపై మంత్రిత్వ శాఖ చర్చలు జరపనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొనున్నారు. ఆయనతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డీజీసీఏ ఉన్నతాధికారులు అదే విమానంలో భోగాపురం చేరుకుని ఏర్పాట్లను సమీక్షించనున్నారు. ఫైనల్ ట్రయల్ రన్ ఆధారంగా ఎప్పటి నుంచి రాకపోకలు ప్రారంభించాలనే దాని మీద ఓ నిర్ణయం తీసుకున్నారు.